Hi, welcome to my channel English Grammar with Shilpa. Previous videos లో parts of speech గురించి అలానే parts of speech లో first and second parts అయిన noun pronoun గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ ని మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ మెన్షన్ చేశాను, ప్లీజ్ చెక్ దెమ్. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో థర్డ్ పార్ట్ అయిన వర్బ్ గురించి అలానే టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. వర్బ్, వాట్ ఈస్ వర్బ్? వర్బ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ ఎక్స్పీరియన్స్. వర్బ్ అనేది ఒక యాక్షన్ని అంటే ఒక పనిని డిస్క్రైబ్ చేస్తుంది. వర్బ్ని తెలుగులో మనం క్రియ అంటాం. క్రియ అంటే పని. ఇట్ టెల్స్ వాట్ ఏ పర్సన్, థింగ్ ఆర్ యానిమల్ డస్. సో మనం చేసే పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్స్: డాన్స్, జంప్, రన్, వాక్. అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్. అమ్ము స్కూల్కి వెళ్తుంది. వెళ్ళడం అనేది పని కదా, సో గోయింగ్ అనేది వర్బ్ అవుతుంది. చింటూ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. చింటూ క్రికెట్ ఆడుతున్నాడు. ఆడడం అనేది పని కాబట్టి ప్లేయింగ్ అనేది వర్బ్ అవుతుంది. వాట్ ఈస్ వర్బ్ అని ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ వర్బ్స్: యాక్షన్ వర్బ్, మోడల్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, స్టేటివ్ వర్బ్. Action verb. Action verb, like name suggests, it describes the action done by the subject. అంటే ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనిని యాక్షన్ వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్స్: మామ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద కిచెన్. అమ్మ కిచెన్లో వర్క్ చేస్తుంది. వాట్ ఈస్ షీ డూయింగ్? షీ ఈజ్ వర్కింగ్. వర్కింగ్ అంటే పని చేయడం. సో హియర్ వర్కింగ్ బికమ్స్ యాక్షన్ వర్బ్. అలానే షీ ఈజ్ జంపింగ్ ఆన్ ద బెడ్. ఆమె బెడ్ మీద జంప్ చేస్తుంది. ఇక్కడ జంపింగ్ అనేది పని కాబట్టి ఇట్ ఈస్ ఏ యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్: ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ ద వన్స్ దట్ యూస్ డెఫినెట్ ఆబ్జెక్ట్. అంటే ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ అండ్ వర్బ్తో పాటు ఆబ్జెక్ట్ కూడా ఉంటే దానిని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ పెయింటింగ్ ఇన్ హర్ రూమ్. ఆమె తన రూమ్లో పెయింట్ వేస్తుంది. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, అలానే పెయింటింగ్ అనేది పని చేయడం కాబట్టి పెయింటింగ్ బికమ్స్ వర్బ్ హియర్. సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కూడా ఉంటే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఈ సెంటెన్స్లో రూమ్ అనేది ఆబ్జెక్ట్, సో పెయింటింగ్ బికమ్స్ ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్: మై ఫాదర్ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. మా నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఇందులో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉన్నాయో చూద్దామా. ఫాదర్ బికమ్స్ సబ్జెక్ట్. రీడింగ్ అంటే చదవడం, అదొక పని. సో రీడింగ్ బికమ్స్ వర్బ్. న్యూస్ పేపర్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ మూడు ఉన్నాయి కాబట్టి రీడింగ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ ద వన్స్ దట్ డు నాట్ యూస్ డెఫినెట్ ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్ మాత్రమే ఉంటే దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. వెరాజ్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ మనం ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ పెయింటింగ్. షీ అనేది సబ్జెక్ట్, పెయింటింగ్ వర్బ్ అవుతుంది. ఇందులో మనకి ఆబ్జెక్ట్ లేదు, సో పెయింటింగ్ ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. మై ఫాదర్ ఈజ్ రీడింగ్. ఫాదర్ అనేది సబ్జెక్ట్, రీడింగ్ అనేది వర్బ్. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రీడింగ్ బికమ్స్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. మోడల్ వర్బ్. Modal verb is used to denote the ability, possibility, necessity and probability of subject. ఇవి మనకి పాసిబిలిటీని, పర్మిషన్ని అడగడానికి లేదా బాధ్యతను తెలియజేయడం లాంటి సిచ్యువేషన్స్లో మనం మోడల్ వర్బ్స్ని యూస్ చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ మే, మైట్, క్యాన్, కుడ్, మే, విల్, వుడ్, షల్, షుడ్, నీడ్, ఆట్ టు. ఎగ్జాంపుల్స్: షీ క్యాన్ కుక్ అంటే తను వంట చేయగలదు అని తన అబిలిటీ గురించి చెప్తున్నాం కదా. సో ఇక్కడ క్యాన్ అనేది మోడల్ వర్బ్. అలానే ఐ మస్ట్ ఫినిష్ మై సైన్స్ ప్రాజెక్ట్. ఎలా అయినా నేను నా సైన్స్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి. ఐ మస్ట్. సో ఇది నా అవసరం గురించి చెప్తున్నాం కదా, అందుకని మస్ట్ అనేది మోడల్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఇండికేట్స్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై సబ్జెక్ట్. అంటే ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ అనేది జరిగే యాక్టివిటీని లేదా పనిని తెలుపుతుంది. దీస్ ఆర్ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ వర్బ్స్. దే కెన్ బి ఐడెంటిఫైడ్ వెరీ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్, బై, టాక్, స్లీప్, రైట్. షీ ప్లేస్ బ్యాడ్మింటన్.
తను బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఇక్కడ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై సబ్జెక్ట్ అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, బ్యాడ్మింటన్ ఆడుతుంది. సో ప్లే అనేది మెయిన్ వర్బ్. హీ బేక్స్ కుకీస్, ఆ అబ్బాయి కుకీస్ని బేక్ చేస్తున్నాడు. బేకింగ్ ఈజ్ అన్ యాక్షన్. సో బేక్స్ బికమ్ మెయిన్ వర్బ్ హియర్. ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్స్ని మనం హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటాం బికాస్ దే ఆర్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ అలాంగ్ విత్ ద మెయిన్ వర్బ్. ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి మనకి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేసే వర్బ్స్ని ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ మే, క్యాన్, డూ, డిడ్, విల్, షల్, ఈజ్, మైట్, కుడ్. ఎగ్జాంపుల్స్: కార్తిక్ ఈజ్ గోయింగ్ టు మూవీ. ఇక్కడ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్కి మనకు ఈజ్ అనే వర్డ్ హెల్ప్ చేస్తుంది ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి. సో ఈజ్ అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటాం. రాహుల్ విల్ గో. గో అనేది మెయిన్ వర్బ్. ఈ సెంటెన్స్లో విల్ అనే వర్డ్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ని కంప్లీట్ చేస్తున్నాం. ఆ గో అనే మెయిన్ వర్బ్కి విల్ అనే వర్డ్ హెల్ప్ అవుతుంది. సో విల్ అనేది ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్, రెగ్యులర్ వర్బ్స్. The past tense and past participle of regular verbs is formed by adding ed. అంటే ఇక్కడ పాస్ట్ అలానే పాస్ట్ పార్టిసిపల్స్ ఈడీతో ఎండ్ అయితే వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే పాస్ట్ పార్టిసిపుల్ ఈ రెండు సేమ్ ఉంటే వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్: ప్రెజెంట్ టెన్స్లో అగ్రీ, పాస్ట్లో అగ్రీడ్, పాస్ట్ పార్టిసిపుల్లో అగ్రీడ్. ఇలా ఈడీతో ఎండ్ అయితే అండ్ అలానే మనకి పాస్ట్ పార్టిసిపుల్ బోత్ సేమ్ ఉన్నాయి కాబట్టి అగ్రీ అనే వర్డ్ రెగ్యులర్ వర్బ్ అవుతుంది. డ్యాన్స్, పాస్ట్లో డాన్స్డ్, పాస్ట్ పార్టిసిపుల్లో డాన్స్డ్, రెండు సేమ్ ఉన్నాయి కదా. సో డ్యాన్స్ అనేది రెగ్యులర్ వర్బ్. అలానే వాక్కి వాక్డ్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాక్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఇర్రెగ్యులర్ వర్బ్. ఇర్రెగ్యులర్ వర్బ్ ఈజ్ ఎ వర్బ్ దట్ డస్ నాట్ ఫాలో ఏ రూల్. అంటే ఇవి పర్టికులర్ రూల్ని ఫాలో అవ్వవు. It is defined as verb that does not follow usual rules of grammar. For example, sing is an irregular verb because its past tense is sang and past participle is sung. అంటే ఇక్కడ మనకి సింగ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది ఎందుకంటే పాస్ట్ టెన్స్లో sang వచ్చింది, అలానే పాస్ట్ పార్టిసిపుల్లో సంగ్ అంటున్నాం. రెండు సేమ్ లేవు, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ డిఫరెంట్. సో సింగ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. అలానే డ్రింక్కి పాస్ట్లో డ్రాంక్, అలానే పాస్ట్ పార్టిసిపుల్లో డ్రంక్, బోత్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో డ్రింక్ ఈజ్ ఇర్రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్, గివ్కి పాస్ట్ టెన్స్లో గేవ్, అలానే పాస్ట్ పార్టిసిపుల్లో గివెన్, బోత్ ఆర్ డిఫరెంట్. సో గివ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్, స్టేటివ్ వర్బ్. స్టేటివ్ వర్బ్ డిస్క్రైబ్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద సబ్జెక్ట్, నాట్ అన్ యాక్షన్. స్టేటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ యొక్క సిచ్యువేషన్ని ఆ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తప్ప వాళ్ళు చేసే యాక్షన్ని మనం ఇక్కడ చెప్పం. సో అలాంటి వాటిని మనం స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ థింక్, ప్రిఫర్, లైక్, బిలీవ్, అపియర్, ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ద గర్ల్ ఫీల్స్ టైర్డ్. అమ్మాయి చాలా టైర్డ్గా ఫీల్ అవుతుంది. ఆమె ఉండే స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, తన యాక్షన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో హియర్ ఫీల్స్ అనేది స్టేటివ్ వర్బ్. షీ ఈజ్ ఏ పైలట్. హూ ఈజ్ షీ? షీ ఈజ్ ఏ పైలట్. ఆ పైలట్ అనే స్టేట్ని మెన్షన్ చేస్తున్నాం. సో ఈజ్ అనేది స్టేటివ్ వర్బ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. నెక్స్ట్ వీడియోలో మనం అడ్వర్బ్ గురించి అలానే టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.